అది గ్యాప్ ఎందుకు వచ్చింది నీకు? గ్యాప్ అంటే ఎప్పుడైనా ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చన్ కదా ఇది. చాలామంది ఏమంటారు అంటే గ్యాప్, ఇప్పుడు మీరు అన్నారు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటారు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే బిజినెస్లు అవ్వచ్చు, అట్లా అవ్వచ్చు. నాకు గ్యాప్ ఏం రాలే. నేను కొన్ని రోజులు తాగుబోతు క్యారెక్టర్లు చేయొద్దు అనుకున్నా. మరి రెగ్యులర్ అవుతుంది. ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు ఫోన్ చేసి తమ్ముడు ఏం తమ్ముడు అదేనా, అట్లా చిన్న వద్దనుకున్నా. కొన్ని సినిమాలు చేయలే. కొన్ని సినిమాలు చేయకపోవడం వల్ల ఒక 1 yearలో ఒక 3 నెలల్లో ఒక 8 సినిమాలు లేదు. అందులో లేకపోతే ఏమనుకుంటారు, రమేష్ సినిమాలు తగ్గినాయి అనుకుంటారు. అంతే కదా. దీనికి తోడు ఆ టైంలో కొంచెం గ్యాబు, లండన్ నానక ప్రేమతో పడ్డది. ఈ టైంలో అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ ఒక 3 నెలలు, ఆ సినిమా ఒక 6 నెలలు, పూర్తి గ్యాప్ వచ్చేసరికి సినిమాలు తగ్గినాయి అనుకుంటారు. కానీ నేను కొన్ని అవాయిడ్ చేసిన, కొన్ని మనకు కావాలని తగ్గుతాయి, మనం తగ్గిస్తే తగ్గవు. ఆ గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే పీక్స్ తాగబోతు చూసి చూసి రేపు నువ్వే మొనాటిని అనిపించినప్పుడు నువ్వు రాయవు కదా పెన్ను పెట్టి, అప్పుడు ఆ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ నేను ఫిలప్ చేయలేను కదా, నేను రైటర్ని కాదు. ఆ గ్యాప్ అలా రాయకపోవడం ఒక పద్ధతి, కొన్ని సినిమాలు నేను అవాయిడ్ చేయడం ఒక పద్ధతి. మళ్ళీ ఒక బ్రేక్ అంటాం కదా, మళ్ళీ ఒక పడితే మళ్ళీ బిజీ అయిపోతాం. ఇప్పుడు కొంచెం పర్లేదు, మళ్ళీ 16 అంటే 15 పెళ్ళి, ఆ తతంగా గొండ, 16 కొంచెం అసలు 16 సినిమాలే లేవు. నానక ప్రేమ తర్వాత సినిమాలు. ఇప్పుడు మళ్ళీ 17 కొంచెం పికప్ అందుకుంది. అంటే ఇప్పుడు తాగుబోతు క్యారెక్టర్ కాకుండా వేరే క్యారెక్టర్ గుర్తుపెట్టుకునేటట్టుగా ఏదైనా ఉందా నీ సినిమాలలో? ఉన్నాయి. దళం ఉంది. దళం అయితే చాలా మంచి పేరు వచ్చింది. కమర్షియల్గా ఆడలే. ఏమో గుర్రం ఎగరవచ్చు. సింగిల్ ఫ్రెండ్ అమెరికాలో ఉంటా. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటన్నా, జనరల్గా సినిమా ఫీల్డ్ ఎలాంటిది అంటే మనకు సినిమా ఫీల్డ్ అలా మొదలైంది. అంతకుముందు జగడం చేసిన, భీమిల్ కబడ్జీ చేసిన, మహాత్మా చేసిన, గుర్తుంది ఎవరికన్నా? కొందరు అరే అడవిలో బాగా చేసిన అనుకుంటారు. అలా మొదలైంది. ఏమైంది అంటే నీ అమ్మ ఆడు సినిమా నిలబెట్టిన అంటారు. అప్పుడు ఏమైంది, మన మీద లైట్ పడుతుంది, మనం ఫుల్ బిజీ ఉంటాం. ఈ తాగుబోతు 150 సినిమాలు, ఎంఎస్ గారు 700-600 సినిమాలు చేస్తే అందులో 300 సినిమాలు చేసిండు. నేను 150 సినిమాలకే పీక్స్ చూపించిన, బోరు కొట్టే స్టేజ్కి వచ్చిన. తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చింది, ఎక్కువ సినిమాలు చేసిన. ఈ గ్యాప్ను నేను ఎప్పుడు ఫిలప్ చేయాలి? డైరెక్టర్లు, రైటర్లు వీడికి ఏదైనా కొత్తగా గీయాలనుకొని కొందరు రాస్తారు. ఈ దళము, ఏమో గుర్రం ఎగరవచ్చు, కొన్ని క్యారెక్టర్లు రాస్తారు. అవి కమర్షియల్గా ఆడాయి. నేను తాగుబోతు క్యారెక్టర్లు చేస్తే అద్భుతంగా ఆడతాయి. తాగుబోతు రమేష్ అసలు థియేటర్ వస్తే ఊగుతుంది అంటారు. తాగుబోతు క్యారెక్టర్, మామూలు క్యారెక్టర్ చేస్తే అది ఆడదు. ఇక్కడ ఒక సినిమా చేస్తే అది ఆడలేదు అనుకో, అబ్బో మొన్న చేసిండండి దళం, అంత వర్కౌట్ అవ్వలేదు అంటారు. అంటే అర్థమైందా? ఒక సినిమా తాగకుండా కూడా చేసిన అవి సూపర్ డూపర్ హిట్లు కాలే. సూపర్ డూపర్ హిట్ అయితే కదా, రమేష్ గారు అదే భలే చేసిండే అని క్యారెక్టర్లు రాస్తారు. అది మనం ఏం చేయలేం. ఆ డైరెక్టర్లు రాయాలి, అది హిట్ అవ్వాలి, మళ్ళీ నా వెర్షన్ మారాలి. అది మన చేతిలో ఉండదన్న నా ఫిలాసఫీ. అంటే మన ఒక కామెడీ, నాకు తెలిసి కామెడీ చేసే ఆర్టిస్ట్ ఎవరైనా కమెడియన్స్ ఎనీ క్యారెక్టర్ చేయగలరు అన్నది నా ఫీలింగ్. అవును, చేస్తారు. ఇక్కడ మీరు అన్నది కరెక్ట్. ఇక్కడ ఏమైందంటే రావడమే తాగుబోతు పడ్డది. తాగుబోతు విపచ్చంగా పేరు వచ్చింది. తాగుబోతు తప్ప ఇంకా రమేష్ ఏం చేయడం అనే స్టేజ్కి వస్తే అందరూ అనేసరికి నాకే డౌట్ వచ్చింది, అమ్మ నేను తాగుబోతు తప్ప ఇంకేం చేయలేనా? కానీ నేను బాగా చేస్తా. అది నేను చెప్పడం కాదు, కొన్ని సినిమాలు చూస్తే అర్థం అది బాగా చేస్తాడని కదా. అది ఎప్పుడు బ్రేక్ వస్తుంది? మంచి క్యారెక్టర్ పడాలి. మంచి క్యారెక్టర్ పడేలోపు ఇలా మాట్లాడుతూనే ఉంటారు కదా, ఆ మంచి క్యారెక్టర్ పడాలి, అప్పుడు బ్రేక్ రావాలి. మిగతా కమెడియన్లు అందరూ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ వెళ్తుంటారు. అప్పుడు అన్నీ చేస్తారనే ఫీలింగ్ ఉంటుంది. నాకు ఇంకో క్యారెక్టర్ పడితే కదా నేను ఏం చేస్తానని తెలిసేది. వేమారెడ్డి గారు ఓ సినిమా చేస్తున్నారు, చెక్కిలిగింత, అదే మా చారి గారు అని, దానికి 1 of the ప్రొడ్యూసర్. ఆ సినిమాలో నాది మెయిన్ క్యారెక్టర్. అందులో ఎంత బాగా చేశానంటే ఆ సినిమా ఆడలే, ఆ సినిమా ఆడితే నన్ను ఇంకోలా చూద్దురు యాక్టర్గా. ఓకే, అది కూడా సుకుమార్ గారు, మ్యాక్సిమం సుకుమార్ గారు స్కూల్ నుంచి సినిమే. వేమారెడ్డి గారు, ప్రకాష్, వీళ్ళు ముగ్గురు ఎవరు చేసినా సుకుమార్ గారి ఆ రిలేటెడ్తో ఉంటుంది. నా క్యారెక్టర్ గురించి బాగా ఆలోచిస్తారు. అట్లా చెక్కిలిగంత వర్కౌట్ అయితే నన్ను ఇంకోలా చూద్దురు ఇండస్ట్రీ. కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వకపోతే మనం ఏం చేయలేమంటాం కదా. అది ఇక్కడ పడడం అంటే ఇక్కడ సినిమా వేషం రాయడము, ఆ సినిమా అద్భుతంగా ఆడడము, అందులో మనకు మంచి పేరు రావడము, అందరు మాట్లాడుకోవడం, ఇలా అవార్డు రావడం, ఇదంతా మనం అనుకుంటే జరగదన్న. ఇది తలరాత, గాడ్ స్క్రీన్ ప్లే అని ప్రతి ఇంటర్వ్యూలో అంటుంటాను నేను. అదేంది రొటీన్ వర్డ్ అయిపోయింది. రొటీన్ వర్డ్ కాదు. అంటే నేను ఏం నమ్ముతా అంటే చాలామంది నమ్మినా నమ్మకపోయినా
మనిషి తలరాతను మించింది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదనేది నా నమ్మకం అన్న. మరి అది నా పిచ్చో వేరో నాకు తెలియదు, కానీ దాన్ని బాగా నమ్ముతాను నేను. ఓకే, అలా అని చెప్పి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఒక్కటే, నేనేమైనా తాయితలు కట్టుకొని ఇక్కడ దాకా రాలేగా, అదే పొట్ట చేత పట్టుకొని ఓ బ్రీఫ్ కేసు, ఓ బ్యాగు, 8,000 రూపాయలు ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత వచ్చిన. నేను కష్టపడితేనే నాకు పేరు వచ్చింది, నేను కష్టపడితేనే సినిమాలు పడ్డాయి, నేను బాగా చేస్తేనే వేషాలు పడ్డాయి. ఈ 10 సంవత్సరాల తర్వాత లేదు తలరాత ఒకటి ఉంటుందని అంటే అది పిచ్చితనమా నాది? కాదు కదా. మరి అప్పుడు నేను తలరాత నమ్మలే. చల్ నీ అమ్మ నేను ఏం చేసినా నడుస్తా అనుకున్నా. నేను ఏం చేసినా నేను ఇంకోటి, నేను యాక్టర్ అవుతానని చెప్పి వచ్చి యాక్టర్ అయినా. 10 సంవత్సరాల తర్వాత 2006, 2016, 17 10 సంవత్సరాల తర్వాత లేదు తలరాత కూడా ఉంటుంది, లేకపోతే ఇంత పేరు రాకపోవు కదా, ఇంకా రావాలి. అవును ఏదో చిన్న కొడుతుంది, మళ్ళీ ఒక బ్రేక్ వస్తుంది. ఇదంతా నేను ఏదో మీ ఫిలాసఫీ చెప్పట్లేదు నేను, ఇది ఫ్యాక్ట్ అన్న. ఇది నమ్మినా నమ్మకపోయినా అంతే. కానీ నువ్వు విపరీతంగా జాతకాలు నమ్ముతామంట. అవును అంటారు, అంటే ఒక లాజిక్ ఉంది. జాతకాలను నమ్ముతారు అంటే మాకు అవ్వాయి లేరు, అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా అన్నలే కదా, మా పెద్దన్న మా వదిన మమ్మల్ని అమ్మలా చూసుకుంటే, మా రెండో వదిన ఫాదర్లా, అంటే మా రెండో అన్న డబ్బులు పెట్టి ఇన్స్టిట్యూట్ చేయించి మా చెల్లె పెళ్లి చేసి, మా అవ్వయ్య చచ్చిపోతే మా ఇద్దరు అన్నలు మమ్మల్ని చూసుకొని వేరుపడకుండా మా చెల్లె పెళ్ళి, అంటే వాళ్ళ ప్రభావం నాకు ఎక్కువ ఉంటుంది. మా రెండో అన్నకు కొంచెం ఈ ఎందుకు నమ్మకమైందంటే పిల్లల విషయం కొంచెం రావడం, ఇట్లా ఏమైంది పూజలు చేపించడం. పూజలే జాతకాలు అంటే మరీ మూర్ఖులమేం కాదు, కొన్ని పూజలు చేయాలి. ఇప్పుడు నాకు పెళ్లి కాలేదని చెన్నై వెళ్ళినాం పూజలకు, పెళ్ళి అయింది. ఇప్పుడు చెన్నై వల్ల పూజ పూజ చేసిన వల్ల పెళ్ళి అయిందని కాదు నా ఉద్దేశం. ఓకే, అలా అవి కూడా కొన్ని నమ్మాలని ఈ ఈ జాతకాలు చూడడము, పూజలు చేయడము. వాటి ఇప్పుడు ఇండస్ట్రీ ఏమంటుంది ఏంటో చెన్నై ఎందుకు వెళ్ళినావు? ఏం లేదు మా అన్న అన్నాడు పెళ్ళి ఏదో దోషం గీసం అన్నాడు, సరే ఏముంది షెడ్యూల్ ఎట్లా గ్యాప్ ఉంది అని వెళ్ళొచ్చినాం. వీటి వల్ల జాతకాల పిచ్చి అంటారు. జాతకాల పిచ్చేం కాదు, ఏమైందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నమ్మాల్సి వస్తుంది. అట్లని పూర్తిగా నమ్ముతూ ఈరోజు ఇక్కడ ఉండపోదునుగా. మా అన్నల కోసం అవ్వచ్చు, కొంచెం నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అవ్వచ్చు, కొంచెం నమ్మాలి అంతే తప్ప అంత మూర్ఖునేం కాదన్న. ఎందుకంటే కష్టపడితేనే ఇక్కడికి వచ్చినా కదా. గచ్చిబౌలిలో ₹1,00,00,000 పెట్టి కట్టిన ఇల్లు వచ్చింది. కోటేం కాదు కానీ మొత్తం ఒక 70 లక్షలు అయింది, 65 లక్షలు అయింది మొత్తం. ఒక 1 year ఉన్నా, పెళ్లి చేసుకున్నా. ఆ టైంలో నేను చెప్పిన కదా, ఆ టైంలో గ్యాప్ రావడము, అమ్మ ఇది ఏంది ఏదో కథకే ఉందంటే దానివల్ల ప్రభావం కాదు. పెళ్లి చేసుకున్నా, వాస్తవానికి నేను ఇల్లు కట్టుకునే పెళ్లి చేసుకున్నా. తర్వాత లాంగ్ దూరం అయింది ఒకటి, ప్రతిసారి డబ్బింగ్ చెప్పాలన్న షూటింగ్ చేయాలని దూరం ఒకటి. కామారెడ్డి నుంచి వచ్చింది మా ఆవిడ, కొంచెం ఆ రిచ్ ఏరియా ఇదంతా కొంచెం ఓకే మంచిగానే ఉన్నా, ఎక్కడో ఇప్పుడు ఎప్పుడన్నా ఊరు వెళ్ళాలన్నా కొంచెం నేను లేదు అసలు పని అవ్వట్లేదు. ఇది అమ్మ ఇదేదో అక్కడే బెటర్ కదా అని కిరాయి ఇచ్చేసా. ఓ 1 year అవుతుంది. ఓ సాఫ్ట్వేర్ ఫ్యామిలీకి ఇచ్చిన, మళ్ళీ నా పాత అపార్ట్మెంట్కి వచ్చిన. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఏ డిస్టర్బెన్స్ ఉండదు, నాకు నన్ను బాగా ఇష్టపడతారు, గౌరవిస్తారు. అట్లా తీసుకొచ్చిన. దీనికి ఏమంటారు అంటే ఈడు జాతకం బాగాలేదని ఇల్లు వదిలేసిండు అంటారు. ఇల్లు జాతకం బాగుందని మరి అది అమ్ముకోవాలిగా, జాతకం లేకపోతే అమ్ముకోలే, ఎందుకు ఫస్ట్ ప్రాపర్టీ ఉంటుంది అని ఉంచిన, అంతే తప్ప ఏం లేదు. ఏదో చిన్న సైకాలజికల్ ఫీలింగు. ఇప్పుడు నేను మరీ నావేం లేవని గుడ్డిగా నమ్మిన అనుకో, మా అన్నలు ఎందుకురా చెప్తింటలేవు అంటారు. అన్నల మాట వినాలే, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సర్లే ఏముంది దూరమైంది ఇక్కడికి వచ్చిన. ఇవన్నీ ఇప్పుడు కిషోర్ అన్నకు కానీ వీళ్ళందరికీ ఏముంటుందంటే ఏంట్రా నువ్వు కష్టపడితే పైకి వచ్చినావు అంటాడు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వేరు. నా ప్రభావం మా అన్నల మీద ఉంటుంది, మా అన్న వదినల మీద నా ప్రభావం ఉంటుంది. నేను వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా, లేకపోతే వీడు మొత్తం సక్సెస్ అయిన తర్వాత అసలు మా మాట ఇంట్లేరు అనే ఫీలింగ్ వాళ్ళకు కూడా కలగనియద్దు. అట్లా ఒకసారి వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అన్న మాటలు ఒకసారి బయట విందాం పెట్టండి. రమేష్ గొప్పలు అంటారు, రమేష్ జెన్యూన్ చెప్పాము. మరి రమేష్కి మనం చెప్పాలనుకున్నా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అంటే డైరెక్ట్ చెప్పాల్సి అనుకున్నా ఇప్పుడు చెప్పేయచ్చు ఓపెన్గా, ఫ్రాంక్లీ. రమేష్ కొంచెము మూఢనమ్మకాలు అలాంటి నమ్మకురా, కష్టమే ఫలితం అట్లా అయింది అన్నా. ఈ ఏరియా బాగాలేదన్నా, ఈ ఏరియాలో ఉన్నప్పటి నుంచి నాకు వర్కౌట్ అవ్వట్లా అని చెప్పి ఆ ఏరియా షిఫ్ట్ అయిపోవడాలు ఇలాంటి వద్దు రమేష్. నిన్ను నువ్వు నమ్ముకో, జయము నిశ్చయము అంతే. అబ్బా ఏం కొట్టావు
ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అంధవిశ్వాసంతో కాదు. నా సినిమా కూడా అదే. సో రమేష్ ది పాపం మోస్ట్ నన్ను అడిగితే యాక్చువల్లీ అతి మంచోడు. దానివల్ల పాపం అది ఇన్నోసెన్స్ అంటారు. ఇప్పుడు అతి మంచోళ్ళు 2 రకాలు. ఒకటి ఇన్నోసెన్స్ అని పొగడొచ్చు, డంబ్ అని చెప్పి తిట్టచ్చు. సో ఆ దాంట్లో ఉన్నాడు పాపం రమేష్. కానీ ఒకటే ఒక లోపం ఏంటంటే ఆ మూఢనమ్మకాలు అనేది పక్కన పెడితే నువ్వు జమ్రా, నీకు సక్సెస్ ఇంకా తిరుగులేదు. అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత చాలా మంది బాబాలు ఆయనకు ఫోన్ చేసి నువ్వు ఎస్ అనే అక్షరం కే అనే అక్షరంతో వచ్చే వాళ్ళతో కలవద్దంటే అంటే రమేష్ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర శ్రీనివాస్ రెడ్డి లాంటి దగ్గరికి వెళ్ళాను అనుకో, అన్నా నాకు ఈ మధ్య చాలా అంటే అప్పుడు రెడ్డి లాంటి మనిషి ఏమంటాడంటే నువ్వు చాలా ప్రాబ్లంలో ఉన్నావు కదా, మీకే తెలుసు అంటాడు. అదేంది కదా, నేను నమ్మేస్తాను ఇంకా అలాంటి మనిషి. సో అలాంటి కాకుండా రమేష్ కొంచెం మధ్యలో ఒక ఏరియాని కూడా మనోడు అన్నా ఆ ఏరియా నుండి వర్కౌట్ అన్నా ఆ ఏరియాలో ఉంటే వర్కౌట్ అవుతుంది, నేను ఆడ ఉండను అన్నాడు. నిజమే, రమేష్ కి ఒకే ఒకటి ఉన్నది ఏంటంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో మేము పాతకాలంలో అని ఆయన పాతకాలం చేసుకుంటాం, అది తప్పు. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాడు. నువ్వు రేపటి నుంచి ముక్కు మూసుకొని మీ ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగితే నీ గ్యాస్ తగ్గుద్దంటే ఆ పని చేస్తాడు. నిజమే, అంత అమాయకుడు. కానీ నువ్వు మొత్తం ముక్కు మూసుకుంటే నువ్వు నోరు తెరుస్తావురా అంటే తెరిచేస్తాడు. తెరిచేసి అబ్బా ఎంత కరెక్ట్ చెప్పారన్నా, ముక్కు మూసుకుంటే నోరు తెరుస్తానన్నా అది వరకు అయిపోయిందన్నా, గ్రేట్ అన్న అంటాడు. అట్లా వద్దురా రమేష్ ప్లీజ్. సరే, నిన్న విన్నావు కదా, దాని కౌంటర్ చెప్పు. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినా కదా, యాజ్ ఇట్ ఈస్ ఇంకేముంది అలా వాళ్ళు ఎందుకు అంత బాగా బలంగా పడిపోయింది నీ మీద అయితే? బలంగా అంటే నేను ఇప్పుడు నా మెంటాలిటీ చెప్పనండి. ఇప్పుడు మీరు అన్నారు గుర్తుందా రమేష్, నేను చాలామందిని చూసిన ఓ స్టేజ్ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పరు, యాటిట్యూడ్ చూపిస్తారు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. అవి నాలో లేవు. నేను వస్తా అన్న ఏం సంగతి ఎక్కడ ఉంటాను అంటే అన్న గచ్చిబౌలి ఇల్లు కొన్నా అన్న, ఎందుకో నాకు నచ్చలే వదిలేసిన. ఇవి ఇప్పుడు జనరల్గా ఏంటి, నా పర్సనల్ విషయాలన్నీ పర్సనల్ అంటే పర్టికులర్గా ఏముండవు. ఇవి చెప్పడం వల్ల నీకు తెలిసింది, నేను చెప్పకపోతే తెలిసినా. నాది మాట్లాడే గుణం, చెప్పే గుణం, అందరికి షేర్ చేసుకునే గుణం. దానివల్ల నేను అసలు ఇండస్ట్రీలో ఎంతమంది ఆఫీసులు మార్చి ఇల్లులు మార్చిన వాళ్ళు ఉన్నారు, సినిమాలు వర్కౌట్ అవ్వాలి, ఆఫీసులు వర్కౌట్ అవ్వాలని. అందులో నేను అసలు నథింగ్ కదా, ఒక్కో కోట్ల రూపాయలు కట్టుకొని వర్కౌట్ అవుతలేదని వదిలేసిన వాళ్ళు ఎంతమంది, అంతే కదా. నేను మొత్తానికే ఇల్లే అమ్ముకోలే, కాకపోతే ఏంటంటే సర్లే మా అన్నల్ని వదనల్ని అమ్మాలే ఉంటాయి కదా, అందుకని అంతే తప్ప ఇంకేం లేదు. కొన్ని విషయాల్లో నువ్వు చాలా మూర్ఖంగా ఉంటావు రమేష్. ఏంటి పెళ్లి విషయంలో, పెళ్ళి ఎట్లా నాకు ఎలాంటి అమ్మాయినా పర్లేదు, నాకు 30 లక్షల కట్నం కావాలి, నిజమే కాదా? జెన్యున్గా చెప్పాలి. అయితే జెన్యున్గా చెప్తా, చిచి అన్న తాగుబోతు రమేష్ అని ఎందుకంట. అయితే నేను చెప్పిన కదన్న, నా లైఫ్లో అమ్మ నాన్న చనిపోయారు, అన్నదమ్ములమే బతికి వాళ్ళని చూసుకొని నా లైఫ్లో వచ్చే అత్తగారు, నేను ఈ స్టేజ్కి వచ్చిన కొంచెం మాకు ఎట్లా ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాం మా చెల్లెపల్లి తర్వాత. మా 2 అన్నలు గవర్నమెంట్ జాబ్ చేస్తారు, 3ఓడు కొంచెం మామూలు పని చేస్తాడు, ఆడు కొంచెం అమాయకుడు, మేము చూసుకోవాలి. ఈ పేరు వచ్చిన తర్వాత దీన్ని నేను కాపాడుకోవాలంటే అట్లీస్ట్ నాకు సపోర్ట్ చేసే అత్తగారు, లేకపోతే డబ్బున్న అత్తగారు కావాలనుకోవడం మూర్ఖత్వం కదా. అట్లా మా అన్నలు ఎవరు సంబంధం చూసినా అన్న 25 లక్షలు ఉంటే చెప్పండి అంటూ ఉండేటోడిని. కానీ ఫైనల్గా గాడ్ స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది అన్నగా తలరాత. అట్లా కామారెడ్డిలో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడి జాతకాలు అంటే జాతకాలని కాదు, నలుగురిని చూస్తే అందులో ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని చేసుకున్నా. ఇంకెక్కువ మందిని చూడబుద్ధి కాలే. సో మంచి డబ్బున్న పార్టీ అయితే. డబ్బున్న పార్టీ ఏం కాదు, మా అత్త ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది శకుంతల. ఓకే ఓకే. ఈమె మా స్వాతి లాస్ట్ అమ్మాయి, ఓకే, ఆడపిల్ల. మా బామ్మర్ది ఉన్నాడు, పెళ్లి కాలే. మరీ సౌండ్ కాదు కానీ పాప నా కోసం బాగానే ఇచ్చారు. ఓకే.